ఇవేంది నీళ్ళు? ఓ ఖాత చూడయా, ఇవి నీళ్ళల్లో ఏందని కోతులు ఎరిగినాయట. అగోదే ఇది ఇవన్నీ ఈ కరెక్ట్ ఇదంతా ఏంది? ఇది ఏంది అసలు? ఇట్లే ఉంటుందా ఇది? ఇట్లా ఓలోలు వచ్చి ఉని అమ్మ ఇందకెళ్ళి పోస్తుంది. ఏంది ఇది? పొక్కలకెళ్ళి వస్తాయో నీళ్ళు. చెదారము, కంప, కట్టెలు, ఈ బల్లాల చదవాలి మన పిల్లలు. ఇక్కడ చూడయ్యా, ఇదేంది పిట్ట గూడలేందా? పిట్టలు గూడలే అని. ఎందుకంటే కరెంటు అవతలంగా పోతట్టుంది, ఇవతలంగా వస్తట్టుంది. కరెంటు అవతలకి కొన్ని వైర్లు, ఇవతలకి కొన్ని వైర్లు. కాంట్రాక్టరు బల బ్రహ్మాండమైన కాంట్రాక్టర్ ఉన్నట్టుంది దీనికి కట్టిన ఆయన. ఈ డ్రమ్ము అగో బూజు వచ్చింది అయ్యా. చూడు అవో ఏ పుణ్యాత్ముడు 2 రేగులన్నీ వేసాడు కానీ ఇప్పుడు ఎండకు ఇంకా చల్లగా లేదమ్మా మీకు? ఓ రాజగోపాల్ రెడ్డి సారు, మా గౌరవశ్రీ ఎమ్మెల్యే గారు, ఈ మోడల్ స్కూల్లో సబ్బండ కులాల పిల్లలము మేము చదువుకుంటున్నాం సార్. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా? ఇక ముచ్చట ఏందంటే, ఇక నల్లగొండ జిల్లా మన మరుగుడ మండలం తెలిసేగా మీకు? మరుగుడం అంటే అదే. ఇక మరుగుడ మండలంలో మరి నేను ఏడుకొచ్చిన అనుకుంటారు మీరు? ఇగో ఇదే మోడల్ స్కూలు. ఇది మోడల్ స్కూల్కి వచ్చినాము. మరి ఇంట్లో చదివేది మోడల్ స్కూల్లో మరి ఎవరు చదువుతారు, ఏంది ఏం సంగతి అది మీకు తెలవాలి. ఎటువంటి పిల్లలు చదువుతారు ఇంట్లో? చదివిరు అనుకో, చదివితే చదువుతారేమో ఇంత అంతా. కానీ మరి ఇది ఇంత పెద్ద మోడల్ స్కూల్ కడితే దీంట్లో మరి అది ఏంటంటారు, పిల్లలు ఇంత టాయిలెట్ పోతారట. మరి అవి ఉన్నాయా? మళ్ళీ వాళ్ళకు వంటలు ఇంటి పెడితే అవి షెడ్ వేయాలంట. ఆ షెడ్డు లేదు పాపం. షెడ్ల కిందనో రేగుల కిందనో వంతురట. వాళ్ళకు 5-6 నెలలకు జీతాలు కూడా ఇచ్చేటోడు గది లేడట. అయ్యా ఇక బెంచీలు లేకపోతే క్లాస్ రూమ్లా అవి చదువుకునేటివి అవి గిట్ట ఏమేమి ఉన్నాయో జర మీరు చూస్తుండే. లోపలికి పోయినాక మాట్లాడతా. ఇదంతా నేను ఇడ కాదు కథ. లోపలికి పోయినాక ఒక్కొక్కటి ఎట్టెట్టుంది, ఈ పంతానం ఏంది, ఈ స్కూలు మరి ఎట్టెట్ట ఏం కథ, ఎవరి పిల్లలు చదువుతున్నారు ఇంట్లో, ఈ సబ్బండ కులాల పిల్లలకు ఇది ఒక స్కూలు, దీని అవతారం ఏంది, దీని కథ ఏందో జర చూసి మన అన్న ఉండు ఈడ గడ్డకు అన్న ఉండు, నేను అందులో చెప్తా అన్న గురించి. ఈడ కాదు దా పానం పాడు కానీ ఎండకు ఏమో గావరైతుంది. మెట్లేమో అమ్మర కొడుకో. అయ్యా మరి క్లాస్ రూమ్ ఉంది. మరి ఇంట్లో పిల్లలు మరి ఇంట్లో పిల్లలు అయితే కూర్చోరు. మరి వీళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాము మరి ఏమేమి చెప్తారు ఏం సంగతి. అమ్మ మునగాలు బాగానే కూర్చోరు. మరి ఏం ఖాళీగా ఉన్నాయి అన్నీ? ఏమా ఎన్నో క్లాసు మీరు? 8th క్లాస్. 8th క్లాసా? అంటే ఎన్ని? 8వ. నేను 8 అంటే మరి నాకేమో తెలియదా? 8 అయితే కానీ మరి మీరు ఇవాళ మరి పిల్లలు తక్కువ అయ్యారు. ఎందుకంటే ఎగ్జామ్స్ అరే ఎగ్జామ్స్ అయిపోయినాయని జర తక్కువ వచ్చారు. అయితే కానీ ముచ్చట మరి ఇంట్లో మీకు టాయిలెట్ పోతారటగా, మరి అవి మంచిగా ఉన్నాయా? మంచిగా ఇప్పుడు నేను చూస్తా అని పోయినాక మంచిగుంటేనే మంచి. మీరు వాళ్ళేమని అంటారేమో అని భయపడి చెప్పకపోయారు. మంచిగుంటేనే మంచిగున్నాయి అను, మంచిగా లేకపోతే మంచిగా అని చెప్పురి. కోతులు మొత్తం ఎరుగుతున్నాయి. అలా కోతులు వస్తాయా? వస్తాయి. మరి చెప్పాలి కానీ వాళ్ళ చెప్పినా ఏంటి చెప్పొద్దని చెప్పు. కోతులు గలీజ్ చేస్తున్నాయి. అలా వాటర్ వస్తలేవు. ఈరోజు వాటరే లేవు. అలా వాటర్ లేవు. ఈరోజు ఒక్కరోజు వాటర్ లేవు. నిన్న మొన్న వచ్చినాయి. అంతేనా? అదే కోతులు ఎరుతాయి అందులో. మరి నీళ్ళు గిట్లా ఉండయి. తాగుతానుకున్నాయి అయితే ఉన్నాయి. ఏం నీళ్ళు అవి తాగేది? ఫిల్టర్ వాటర్ తెప్పిస్తారు. మంచిగానే. మంచిగా ఉన్నది మంచిగానే చెప్పాలి, లేదే బాధపడకుండా చెప్పాలి. ఏమంటున్నా? నేను ఓలనుకుంటున్నావు మీ తల్వార్ తాతని లెక్క ఎట్టుడు అనుకున్నావు. తేడా వచ్చింది అనుకో, అది ఎట్ట కావాలో మనం చెప్తాం. పైనుంచి అధికారులు ఉంటారుగా, మీకు ఏమేమి కావాలో చెప్తే
అవన్నీ వాళ్ళకి చెప్పి అయ్యా మా చదువుకునే బల్యాకి ఇవి లేవు నాయన అని అంటే అవి ఎటనో మాట్లాడి తెప్పిద్దామని మేము వచ్చినాం. మీరు ఏదో భయపడి ఇంట్లో అది ఉన్నాయి ఇది లేదు అనేది అగో జర్ర ఇసుడు రాయా ఈ మనవాడు ఏమంటుండో ఎటా విండోస్ లేవుగా కిటికీలో అల్లకెళ్ళి కోతులు వస్తున్నాయి. అంటే ఈ డోర్ లేవు ఇక మీకు. అరే ఈ కిటికీల తలుపులు గిట్ట ఇరిగిపోయినాయి అవి లేవు కాబట్టి కోతులు వస్తున్నాయి. కోతులతో బాధే ఉంది మీకు. ఇది కథ క్లాస్ చెప్తుంటే గానీ వస్తాయి. క్లాస్ చెప్తుంటే కూడా అంటే అవి కూడా ఇంక 2 అక్షరాలు నేర్చుకుందామని అనుకునేమో మీరు బాధపడుతున్నామే. అట్ట కూడా ఉంది అంటావు కోతులు. ఇక మరి ఇంకా మీకు ఏమో ఇందాక ఏది అవి బాత్రూములు ఉంటాయి కదా అవి మంచిగా ఉన్నాయంటే ఆ పిల్లగాడు ఏమో మాట అట అన్నాడు ఓ మాట ఇట అంటుండు. మరి ఏంది నీ సంగతి నిజమేనా వాదన? ఇప్పుడు చెప్పింది కోతులు అన్ని వచ్చి ఆగం చేస్తున్నాయి. దాంట్లో కోతులు వాటర్ తిండి మంచిగా పెడతారా? తిండి మంచిగా వస్తున్నాయా? అదే ఇక తిండి కాడి మీద వాళ్ళు ఎట్టెట్టుంటారు వాళ్ళ బాధలు ఎట్టున్నాయి నేను తెలుసుకుంటా. కానీ మీ చదువు అయితే మంచిగానే ఉందిగా? మీకు చదువు మంచిగా ఉందా? ఈ బెంచీలు గిట్ట అన్ని మంచిగానే ఉన్నాయిగా? బెంచీలు కానీ కోతులు కొన్ని ఆగం చేస్తాయి. కోతులు ఆడుకుంటాయి. మరి ఏమనుకుంటున్నావు? కోతులు అయితే ఉత్తుతాం ముచ్చట. బెంచీల మీద ఆడుకుంటున్నాయి, కిటికీలు ఇరుగా కొడుతున్నాయి అంతే మొత్తం మీద. ఇది కథ మీద ముచ్చట. ఇక బెంచీలు అంటే కోతులు వచ్చి కిటికీలకి వెళ్ళి వచ్చి ఇరుగా కొడుతున్నాయి అదేగా. ఇక నేను కూడా చూస్తాం. మరి ఇది నిజంగా మంచి అమ్మో ఇక మొత్తం కుల్ల ఉందిగా ప్లా. ఓ అమ్మ ఇదే ఇటువంటి సీకిలు కొడుతున్నాయి ఉడి అమ్మ. ఇదేంది అయ్యా? కాంట్రాక్టరు బాగా బ్రహ్మాండమైన కాంట్రాక్టర్ ఉన్నట్టుంది దీనికి కట్టిన ఆయన. అంటే మంచిగా రాడ్లు పెట్టి కట్టిండి అందుకనే ఇట్లా గట్టి ఊగుతుంది. ఇది కథ. అందుకనే కోతులు కొట్టడం అయితే కరెంటు స్తంభాలనే ఊపుతాయి అవి. కరెంటు స్తంభాలని కింద ఊపితే కిందికి వెళ్ళి కదులుతాయి. ఇది ఉంటే అవే కోతి ఊపితే ఉంటుందా? ఇక మళ్ళీ మా కిటికీలు ఇరిగిపోయినాయి అంటే ఇరిగిపోతాయి. మన కాంట్రాక్ట్ చేతులు లేదంత కథ అంతా. మరి మండలానికి ఒకటి మోడల్ స్కూల్ అంటే ఇట్లా ఉంటుంది. మోడల్ అంటారు మోడల్ మై మోడల్ అని. ఇదేంది ఉత్తదే అయ్యా? ఇక దీనికి సీకులు ఏవి లేవు, ఉత్త తలుపులు అయినాయి అయ్యా. మొత్తం విరిగిపోయింది. చూడరు నాయన జర మా పిల్లలు చదువుకున్న మోడల్ స్కూల్ ఇది. ఇక అంతా చూస్తూనే ఉన్నా నేను. తలవారు తాతని చూపిస్తున్నా. ఇక మొత్తమే ఖుల్లా ఉంది జర అసలు మా నాయన లాస్ట్కు కథ. అమ్మా ఇట్ట ఉన్నాక దీనికి తలిపే లేదు. ఇక కోతులు రావంటే ఎందుకు రావు చెప్పు. ఇగో ఎయ్ ఓ కథ తల్లి పిల్లలు ఒక ఈడ మంచిగానే ఉన్నాయి. దాంట్లో కూడా చదువు చెప్తే అయిపోతుంది కానీ మరి ఇక అవతలికి పోదాం పయ్యా జర్రా. మరి ఇవతల రూమ్లో పోదాం జర్రా. ఇండ్లకు రాయ్యా. వామ్మో ఇంట్లో ఇంకెక్కువగా ఓ కాత బూజు పట్టిందేమా అయ్యా. ఇక మన పిల్లల బడి ఇట్టుంది. ఇదేది లైటా? ట్యూబ్ లైట్ ఊతుంది వస్తుందా? ఇదే జర్రా చూద్దాం. అమ్మో మరి ఆ ఊరు అది ఊసిపాడి ఆ ఊర్లు గిట్ట ఏమైనా పిల్లలకు స్టార్టింగ్ గిట్ట వస్తే కథ ఇది ఇట్లా. ఇది ఏంది బూజు పట్టింది వెనకట పాత గోడలా ఇవి. ఇది మోడల్ స్కూలా ఏంది కథ అయ్యా? ఇక సరే అగో ఆడ ఏందమ్మా మంచిగా ఉంటాయి అవి మీకు. సపోర్ట్ చేయరు, సపోర్ట్ చేస్తలేరు. ఈ స్కూల్ మీద ఇంకా వేరే వాళ్ళదా? మీదేగా, మీరే చదువుకుంటారుగా. మరి ఇంట్లో కోతులు గిట్లు వస్తున్నాయా అని అవతల అడిగితే చెప్పారు. నిజంగానే వస్తాయా కోతులు ఇంట్లోకి? వస్తాయిగా, భయపడవద్దు చెప్పాలి. మరి కోతులతో ఏమైనా కోతులు గిట్లా మిమ్మల్ని అరిసినట్టు అటు ఇటు ఏమైనా మీద ఇంతవరకు ఎవరికైనా చేసినాయా అట్లా? మరి చూపించుకురా? ఎగబడతాయి అంతే. ఇక కోతుల బాధ మీకు ఏం తప్పనట్టుగా. దీంట్లో కూడా తలుపులు దర్వాజలు అన్ని కిటికీలు లైట్లు బూజు పట్టాయా? మరి అయితే కానీ బుజ్జి అమ్మా నేను మీ తాతను భయపడద్దు సిగ్గిపడద్దు అన్నీ చెప్పాలి. ఏమంటున్నా మీకు టాయిలెట్ రూములు మంచిగా లేవు అని తెలిసింది నిజమేనా? నిజమే. ఉన్నాయా లేవా? మంచిగా ఉన్నాయా? లేవు కదా. ఎందుకు మరి మరి మీరు చెప్పలేదా? అదే అమ్మా బుజ్జి మరి మీకు ఆడపిల్లలా మీరు ముందే మరి మీకు టాయిలెట్స్ రూమ్లు లేవని తెలిసింది నిజమేనా? ఉన్నాయి కానీ మంచిగా ఉండవు. ఉన్నాయి కానీ మంచిగా ఉండవు.
ఎందుకు వాటర్ లేవా అట్లా నీళ్ళు గిట్టు లేవా? రావు వాటర్, కొన్ని కొన్ని వస్తాయి. ఆహాహా. ఇబ్బంది పడదు. ఎంతమంది ఉంటారు మీరు? గర్ల్సా? ఆ. స్కూల్ మొత్తమా? స్కూల్ మొత్తం కావచ్చు, లేకపోతే మీ ఈ రూమ్ వరకు చెప్పు, మీరు అందరు కథ మూలని అడిగితే కానీ. 10th క్లాస్ 20-30 ఉంటారు గర్ల్స్. ఈ 20-30 మంది దాకా ఉంటారు. ఇక ఇంతమంది పోవాలన్నా ఇబ్బందే. ఇక టాయిలెట్స్ రూమ్లు అయితే మంచిగా లేవు. అంటే మీకు కావాలి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ప్రస్తుతానికి? వాష్రూమ్సా? ఆ. కింద ఒక రూమ్, పైన ఒకటి. అంతే. అంటే అందులో ఉంటాయి మళ్ళీ. కింద 5 పైన 5. 5 ఉన్నాయి. అంటే 10 అంటే ఇంట్లో ఉన్న మందికి 10 సరిపోతాయా? సరిపోయి అల్ల ఒకటి బాగుండదు కింద. మళ్ళీ బాగుండదు. కాకపోతే మీకు కావాలంటే ఇంకెక్కువ కావాలి. అసలు మీరున్న మందికి ఇంకెక్కువ కావాలి రూమ్లు, ఇంకా టాయిలెట్స్ రూమ్లు కావాలి మంచిగా. అంతే కదా? కరెక్టేనా కాదా? మళ్ళీ నేను పోయి చెక్ చేస్తే ఇవన్నీ మీరు చెప్పినట్టు ఉండాలి. ఆడ అవును నిజంగా బాగలేదంటే బాగలేదుగా అన్నట్టు ఉండాలి. అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఇలా మంచిగా ఉంటే మంచిగా, లేకపోతే లేదు. అంతేనా? ఓకే. నిజమేనా? నువ్వు చెప్పు. నేను అలా నమ్మతలేను, నమ్మబుద్ధి అవుతలేదు నాకు. నిజమే సార్. నిజమేనా? నిజం, భయపడద్దు. నిజమే తాత. నిజం. ఓకే. ఏ పిల్లలు మీరు వామో వీళ్ళు మంచిగా సమరసింహారెడ్డి ఉన్నట్టు ఇప్పుడు ఆడు ఏం జరా పోయా. మీకు నిజంగా మీకున్నాయా అమ్మారు రూమ్లో? ఉన్నాయి సార్. టాయిలెట్ రూమ్లు మీకున్నాయా? ఉన్నాయి. మంచిగా మంచిగానే ఉన్నాయిగా? మంచిగానే ఉన్నాయి కానీ కోతులు వస్తున్నాయి, వాటర్ అసలు అంతే. కోతులు వస్తున్నాయి లోపలికి, గలీజ్ చేస్తున్నాయి. కోతులు వచ్చి గలీజ్ చేస్తాయి. డోర్ ఎదురుగా కొడుతున్నాయి. అలా గోదామంటే పైన కోతులు ఉంటే భయం వేస్తుంది. ఉరితాలు టాయిలెట్ రూమ్లో పోయేవరకల్లా కోతులు ఉంటాయి, మీరు పోలేరు. ఉరితారు మరి ఎట్లా? ఇక కథ కష్టమే ఉంది మీకు. మరి ఓలేలా కొట్టాలి అవి? మేమే ఎలా కొట్టుకుంటాం రాళ్ళు కూడా వేసి అటు ఇటు ఎలా కొట్టుకొని తర్వాత పోయి వస్తారు. లేకపోతే మీరు ఉత్తదే పని. అదే వచ్చింది బాధ. మరి చెప్తలేరు కదా మగ పిల్లలు చూడు, మేమంటే అటు ఇటు ఎలా కొడతాం పోతాం. మరి మీ ఇబ్బంది మగ పిల్లలు కాబట్టి మీరు చెప్తున్నారు. వాళ్ళు కూడా ఉన్నాయి తాత మరి కట్టుకున్నాయి అని వాళ్ళు. ఇటువంటి బాధలు అవుతున్నాయి. ఇంకా నీళ్ళు ఉన్నాయా మంచిగా? నీళ్ళు తాగనీకి ఉన్నాయి కానీ వాష్రూమ్లో లేవు. తాగడానికి ఉన్నాయి. ఇది ఫిల్టర్ నీళ్ళ? ఫిల్టర్ నీళ్ళే. ఫిల్టర్ నీళ్ళు తెప్పిస్తా ఎప్పుడప్పుడు తెప్పిస్తారా? ఇంట్లో ఉంది ఫిల్టర్ ఉంది. ఫిల్టర్ ఉన్నా? అదే మంచి మొనగాని ఫిల్టర్ ఉంది. నీళ్ళు తాగుతారు అయితే మీరు ఫిల్టర్. కాకపోతే వాష్రూమ్లలో నీళ్ళు ఉన్నాయి. మరి ఎట్లా అవి ఎట్లా ఎక్కడికి వెళ్ళి వస్తాయి అవి? ట్యాంక్ ఉంటుంది, బోర్ ఉంటుంది. ఒక్కోసారి వస్తాయి, ఒక్కొక్కసారి స్లోగా వస్తాయి. ఓసారి వస్తాయి, ఓసారి రావు. ఏ ఊరు మీదే? తాందారపల్లి. మీదే? మరుగుడ మీదే. మీదే? తాందారపల్లి. మీదే? మరుగుడ. ఇంకా రామరెడ్డిపల్లి, తాందారపల్లి, మరుగుడం. మీదిరా? మరుగుడమే. మీదే? కొండూరు. కొండూరు, మరుగుడం. ఇక మరుగుడం, కొండూరు, మరుగుడం, కొండూరు, తాందారపల్లి, ఇక్కడ ఎరగాళ్ళపల్లి, తిరగాళ్ళపల్లి, ఇక అందరు వస్తారు ఇలాగే. అంటే చుట్టుముట్టున్న పిల్లలు మొత్తం వీడికే వస్తారు. తండలు కూడా పొలాస్పల్లికి వెళ్ళి కూడా చూసిరాయా. ప్రజలారా, నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇంకా రెండు అక్కడ చూసినాక చెప్తాను. నేను ఫస్ట్ ఇలా టాయిలెట్ రూములు చూసి వస్తా. ఈ పిల్లలే ఎట్లెట్లుంది, ఇలా బాధలేంది గాథలేంది, మరి ఏందో దీని సంగతి ఏందో మీరు చూస్తూనే ఉండండి. నేను అవి చూసినాక చివరిలో చెప్తా మంచి మాటలు. ఇక చూస్తురుగా ఇక్కడ దీనికి తలుపే లేదు. తలుపు అంటే గోడకు పెట్టిరు. అయ్యా ఇలా మొత్తం ఇరిగిపోయా పోయి కింద చూపి నాయన జర చెత్త చెదారము కంప కట్టెలు. ఈ బల్లాల చదవాల మన పిల్లలు, నా సబ్బండ కులాల పిల్లలు ఇండ్లు ఉండారయ్యా. అయితే కానీ జర్ర బయటికి పోయా టాయిలెట్ కాడికి తీసుకప్ప నన్ను. జర పిల్లలు మూత్రశాల కాడికి తీసుకప్ప. మరిగో ఇక నీళ్ళు అవుతున్నాయి. ఇవే నా ఫిల్టరు. ఇదేలే తాగేటివేగా? కడుక్కునేటివా తాగేటివా? మరి అన్నం తినే ఎలా కడుక్కుంటారు మీరు? మళ్ళీ అవతల ఉంది. ఇది అయితే తాగుతానుకో. దీని ఫిల్టర్ ఏడ ఉంది మరి? ఇది ఎడంగా వస్తాయి. ఆడ ఫిల్టర్ ఉండి ఆడ తయారయ్యి ఇడికి వస్తాయి. ఇక ఈడ మీరు తాగుతారు.
మంచిగా అయితే ఉంటాయి ఇక శుభ్రంగా. అదే అంటున్నా, తేడా ఏమన్నా అటు ఇటు ట్యాంక్ ఎప్పుడైనా కడుగుతారా? ఇది అప్పుడప్పుడు క్లీన్ చేపిస్తే మంచిగా ఉంటాయి కానీ ఎప్పుడన్నా ఒకసారి చేస్తారు. ఎప్పుడన్నా ఒకసారి చేస్తారు, ఒక్కోసారి నెలకి 2 సార్లే. మరి 2 నెలకు 2 సార్లు కడుగుతారు. సరే సరే, ఇక 2 సార్లు అయితే కడుగుతారు. సరే, అవి ఎన్నిసార్లు కడగాలనేది లాస్ట్లో చెప్తా, కానీ ఇప్పుడైతే 2 సార్లు కడుగుతారు. ఓకే, ఇక లెక్క ఉండదు. ఇక మనకేడా లెక్క ఉంది, పాడుగా మనకే లేదా దీంట్లోకేడు అమ్మా. మరి వాజా ఇక్కడ ఫిల్టర్లు లెస్ ఉన్నాయి, మరి పని చేయవా? ఇక ఆయన దివీష్ ఆయన ఇచ్చిండే ఇవన్నీ సపోర్ట్ చేయదా? ఇది లేదు, కథం అయింది. ఇక నేను ఇవి చూసి మన సారోలే అనుకున్నా, నేను ఇవన్నీ చూసి మన సారోలు రాజాన్నోలే అనుకున్నా. ఈ ఫిల్టర్ చూసి సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి వస్తాయిగా, అవే అనుకున్నా కానీ కావుగా. దివీస్ ఆట మరి గాడ పిల్లలు మూత్రశాల కాడికి తీసుకపో అయ్యేజారు నన్ను, మగ పిల్లలు పోసేది. తలుపులు పక్కకి పెట్టిర్రు నాయన, జర్ర అండ్లకి తీసుకపో నన్ను. అయ్యా ఓ కథ ఇప్పుడే పోసేది ఏంది నీళ్ళు తలుపు తల్లి. అయ్యా కోతి చూడు, వామ నిజంగానే పిల్లలు చెప్పినట్టు కోతి ఉంది. నా మీద ముసలోడు ఇళ్ళకి వచ్చిండు, ఎవరు అనగల నన్ను? ఓయ్యా ఇక ఇటువంటి కథలు ఇవి వాష్రూమ్లు నాయన. ఏంది ఎన్నడూ పడవ వాడే దీంట్లకు? దీంట్లకు డోర్ లేవా? మరి ఎట కూర్చుంటారు పిల్లలు? ఓయా ఇవేంది నీళ్ళు? ఓ కథ చూడయా, ఇవి నీళ్ళల్లో ఏందని కోతులు ఎరిగినాయట. అగోదే గిది కోతులు ఎరిగిన నీళ్ళు. ఈ ట్యాంక్ శుభ్రం లేదు. ఇవేమో ఇట్లా నాయన, కానీ దీనికి తలుపు లేదు. తలుపులు ఉండదు, తలుపులు. ఇక దీనికి తలుపు లేదు. అయ్యా ఎందుకుంటాయి కానీ అబ్బా కోతి ఇంట్లోనే తిరుగుతుంది కానీ ఈ పిల్లల మీదకి ఎగబడితే ఇక చూస్తానికి మనం చూసినట్టు కోతి చూస్తుంది. ఏమయ్యా మేము రోజు ఇళ్ళనే తిరుగుతాము, ఇళ్ళనే ఉంటాము, మీరేమో ఇళ్ళకి వచ్చి చూస్తురు అని. ఇక ఇవి చూడయ్యా, ఇక ఈ పిల్లల టాయిలెట్ రూమ్లు ఇట్టున్నాయి. ఇగో నీళ్ళు లేవు ఇప్పుడు. అసలు ఈ మరకలేటివి ఇవన్నీ, ఈ కర్రెక్కర్ ఇదంతా ఏంది? ఇది ఏంది అసలు? కోతులు ఊరి తల్లి బూజు పట్టి ఇదంతా ఆగం. ఇవి రూములు. ఈ మరి పిల్లలు ఇవి వేసుకుంటారు ఇంట్లో. మరి ఏలు పెడితే ఇంట్లో ఉండి చచ్చిపోతే ఏందే ఇది? ఇదేమన్నా ఇది వలిగింది, ఎట వలిగింది? ఇది కోతులు బాగా వచ్చినాయో మరి ఎట బాగా వచ్చిందో. ఇగో ఈ కట్కలు ఏమన్నా చక్కదానం ఉందా? మరి ఏంది ఇది? ఈ ఏం మెటీరియల్ రా ఇది? ఉత్తగానే ఉంది. అయ్యో ఇప్పుడు కలిగినట్టుంది ఇల్లు కొంచెం ముందలా. అబ్బా ఎన్నడో పడవ పడేవి ఉన్నాగా. ఈ హ్యాండ్ వాషింగ్గా ఇది కిటికీది. అయ్యా ఇది మోడల్ స్కూల్ కదప్ప. అయ్యా ఇక దీని అవతారం నేను చూడలేదు కానీ ఇద్దా ఏంటంటే ఇదేనా ఫిల్టరు? వీడికి వెళ్ళి వస్తాయి ఆడికి నీళ్ళు. అబ్బా మంచిగానే ఉందిగా. ఇది నాణ్యత లేని ఫిల్టరు, అంటే ఈ మనసులో తగ్గట్టు ఉంది ఫిల్టరు. కింద చదువుకునే పిల్లలు ఎక్కువ ఉంది.
ఉన్నాయి కానీ నీళ్ళు ఉన్నాయి కానీ అవి ఈ డ్రమ్ము అగో బూజు వచ్చింది అయ్యా చూడు అవో ఎన్నడో అగో బూజు వచ్చిపోయింది ఇక చూడు ఏంది బస్తాలు ఈ కథ ఈ శీదారము ఇంట్లో పురుగు చేస్తే ఎట్లా పరి నాయన అవతల వారి మంచిగానే ఉంది కానీ పరి మీ తగ్గట్టు ఉంది పిల్లల తగ్గట్టు ఉంది అనమాట ఇంట్లో చదువుకునే పిల్లల తగ్గట్టు పైకి ఒకసారి పైకి పోదాం పాయ ఎట్టెట్టుంది ఇదేంది దీనికి ఏం లేదా ఇది పోయా షార్ట్ కూడా ఏమన్నా వైరు గిట్టు ఉండాలి ఏం లేదుగా పోయింది అంతా పని అయిపోయింది కానీ పైకి వారి అవి చూడు ఎట్లా చూస్తున్నాయి అవి పెట్టి కెమెరా చూడు నీళ్ళు ఎట్లా పెట్టినా చూడు అట్లా బయట పెట్టు చూసినావుగా కోతులు ఎట్లా చూస్తున్నాయి అగ్గో అయ్యా ఇది కథ దీనికి డోర్లు లేవు ఇవి ఆడిపోరగల్లా బాత్రూమ్లు దీనికి తలుపులు లేవు ఈ విధంగా ఏంది ఇదేమన్నా రూములా ఈ పిల్లలు ఎట్లా అయ్యా ఇక ఇలా రూములు 1 2 3 4 5 ఈ 5 ఉన్నట్టుంది ఇంట్లో 300 మంది ఉర్రాట అయ్యా ఇగో ఈ నీళ్ళు చూడు అందులో ఏంది అది ఏం నీళ్ళు తలగబడ్డాయి ఈ నీళ్ళతోటి చేతులు కడుకుంటారా కాళ్ళు చేతులు ఇక వారు నాయన అటువారు బయటికి వెళ్ళరు దాదాపు వెళ్ళు నేను ఈడికే నాకు షుగర్ బీపీ ఉంది ఈ పైన చూసి నన్ను తావదు వారి అవతల వారి అయ్యా ఇంట్లో ఉండలేము ఎక్కువసేపు కానీ నడు ఇగో ఇంట్లో చూడు కట్కరే ఇది కట్కరేనా ఇది ఏదా అంటున్నా ఇంట్లో ఏళ్ళు పెడుతూ ఉంటాయా అయ్యో ఏందా ఇప్పుడు ఉరుకులాడు కడుగుతున్నారు ఈ పిల్లలు ఇగో ఇదేందయ్యా ఇది సింకు ఇది ఇట్లే ఉంటుందా ఇది ఇట్లా నాయన అయ్యా గిడ వంటలు లేక ఆగిపోదాము ఇక మరి వాళ్ళకు ఎర్రటెండల పాలిచ్చ బండలు వేసి రూములు వేసిరట వాళ్ళకు పాలిచ్చ బండలల్లో వంతురట బువ్వ వాళ్ళ బాధ కష్టాలు ఎట్టెట్టున్నాయో చూద్దాం మరి ఏ పుణ్యాత్ముడు 2 రేగులన్నీ వేసాడు కానీ ఇప్పుడు ఎండకు ఇంకా చల్లగా లేదమ్మా మీకు వామో కూలింగ్ ఇస్తారట ఇది అటువంటి బాధలు ఉన్నాయి కానీ అమ్మ మంచిగానే ఉన్నారు కొత్త గింజలు ఉన్నాయి బ్రో మేము కొనుక్కొచ్చుకో అంటే ఇప్పుడు వచ్చినాయి గింజలు ఒక బియ్యమే ఇస్తారు కూరగాయలు చింతపండు నూనె అన్ని మనయే మీరే కొనుక్కొస్తారు మేమే కొనుక్కొస్తాం మరి పైసలు ఇచ్చినాక కొనుక్కొచ్చుకుంటాను మీకేమవుతుంది ఏం పైసలు ఇప్పుడు ఎన్ని నెలలు పాడాయి జీతాలు రాక ఏముంది గొయ్యల మీద మాటీలు గిట్ట గుద పెట్టి తెచ్చినాము సామాన్లు అంటే మీకు జీతం రాదమ్మా వేరే ఇప్పుడు 4 నెలలు 5 నెలల జీతాలే లేవు సార్ అమ్మతోడు జీతాలు ఈ అమ్మతోడు ఎందుకు అమ్మ ధర్మం పాడుగాను మరి మీరేటమ్మా కాదమ్మా ఒక మాట గానీ ఉత్తగా మాట్లాడదు అడుగుతానే ఉన్నా 1 నెల జీతం అంటే ఏమో కానీ 2 నెలలు ఇంకా 10 రోజులు అయితే సంవత్సరం అవుతుంది సంవత్సరానికి 1,40,000 వాటి 2,70,000 గుడ్లకే అయినాయి గుడ్లకు 3 సార్లు పెట్టినప్పుడల్లా ఒక వారం 12 ట్రేలు ఒక వారం 15 ట్రేలు లాస్ట్ ఇక మాకు ఇసుకొచ్చే మరి బంద్ చేసినాము 15 రోజులు 20 రోజులు అవుతుంది బంద్ చేసి గుడ్లు కూడా బంద్ చేసింది మరి ఎట్లా మా మొగలు కష్టం చేస్తే మొగల జీతాలు అన్న తెచ్చిపెట్టు పింఛన్లు వస్తే ఇంట్లోకే పాడు చేస్తున్నాము 2,000 సార్ 4,000 ఇస్తాను 2,000 నువ్వు విన్నాగా ఆయన జోలికి చెప్పకీడా నీ జోలి చెప్పు మంచిగా అయితే వండి పెడతారుగా ఆవురే ఓమ్మా రాజగోపాల్ రెడ్డి ఆయన ఏం చేస్తాడు ఇక ఆయన అట్లా అనదు మస్తు మంచిగా ఆయన నువ్వు రాజానని ఏమనొద్దు నేను అసలే అన ఎందుకంటే ఆయన మస్తు మంచోడు కన్నం ఏం కాదులే పోయే గిన్నెలే కొత్త అంటే ఎందుకు ఉండదు నేనేమంటే నేను అన్నం మంచిగా మీకు ఇవి వీళ్ళు ఇచ్చేట్లు అయితేనే ఉండు కానీ మీరు తెచ్చుకుంటారుగా ఇక మీరు తెచ్చుకుంటారు అంటే రోజు ఉంటాయి మంచిగానే అమ్మా బాధపడేది లేదు ఇంట్లో చదువుకునే పిల్లలు నేను ఒక్కటి చెప్తున్నా గట్టిగా వినరే ఇంట్లో చదువుకునే పిల్లలు
మంచిగా అయినరు మళ్ళీ ఆడ చెప్తా కానీ ఇండ చదువుకునే పిల్లలు ఈ మండలంలో ఉన్న గ్రామాలు ఉంటాయి అక్కడ చుట్టుముట్టున్న గ్రామాల పిల్లలే ఇళ్ళకి వచ్చారు. ఇళ్ళో వాళ్ళు చదువుతారు, మాది వాళ్ళ పిల్లలు, మాలోళ్ళ పిల్లలు, సాగులోళ్ళ పిల్లలు, గొల్లోళ్ళ పిల్లలు, సబ్బండ కులాల పిల్లలు వచ్చి చదువుతారు. కానీ ఏమన్నా కూడా లేదమ్మా, నేను చూసినా కానీ లేదు. ఇక రెడ్డి సార్ల పిల్లలు ఇళ్ళకి రారు, వచ్చారా చూపిస్తారా నాకు ప్రైవేట్లో అల్లుంటారు. అందుకని నేనేమంటున్నా అంటే ఈ బల్లలో చదివే పిల్లలు మనోళ్ళు కాబట్టి, మన పిల్లలు కాబట్టి మీ చేతులకు ఇంత పుణ్యం, మీ పిల్లలు అనుకురు కాబట్టి తొంతురు ఇట్టనే వండి పెట్టాలి, మీకు పుణ్యం ఉంటుంది మంచిగా. నేనేమంటలేను, మేము ఇప్పుడు మీ సాధ్యమైనంత వరకు మీరు చేస్తారు ఇప్పుడు. కానీ మీ చేతులతో తెచ్చి వంతున్నాం అంటే ఇక మీ చేతులతో అన్నప్పుడు మేము ఎట్లా తప్పు పడదాం? నిజంగా అమ్మ గవర్నమెంట్ ఇచ్చింది, వాళ్ళ వ్యక్తులు కుప్పగా వాళ్ళకెళ్ళి తీస్తున్నాం, వంతున్నాం. పురుగులు వస్తే మాకేంది, అవి వస్తే మాకేంది అనొచ్చు. ఒకళ్ళ వాళ్ళు ఇచ్చినాయి అయితే ఒకళ్ళ ఖరాబ్ ఉంటే ఏది వంటరు గాలి వస్తే గలగల ఆన వస్తే ఉల ఉల బియ్యం ఒకటే గవర్నమెంట్ మంచి మంచి నూనెలు ఎంతో మంది చెక్ చేస్తాను తల్లి మహారాజు నూనె చూసి రానా కారం కూడా మనం కొట్టిస్తాం, తీసి మీరు కొట్టించిన కారం మేమే కొట్టిస్తాం. ఓకే అమ్మా నమ్మినా అట్టేం లేదు. మీరు ఇటువంటి కారు ఉన్న వాళ్ళు మిమ్మల్ని మోసం అని ఏమనమ్మా, ఎందుకంటే మాకు తెలుసు కథ. కానీ మీకు రూమ్ అయితే లేదు. అంటే ఒక మనిషికి మీరు వండి పెడితే ఎంత వస్తుంది అనేది కావాలి. ఓమా నాకు ఒక్కొక్కరు మంచిగా చెప్పురే. ఇప్పుడు మీకు ఒక పిల్లగానికి వండి పెడితే ఎంత అనేది తెలియదు. మీకు ఇప్పుడు తెలియదు, మాకెంత బిల్లు వచ్చేది తెలియదు. జీతాలు మనిషికి 3,000 పెరిగినాయి, 1,000 పెరుగుతున్నాయి అని చెప్పారు. మనిషికి 3,000 అవి కూడా లేవు. అవి ఎప్పుడు వస్తున్నాయో తెలియదు. ఎన్నేళ్ళు అయిందిరా జీతం? సంవత్సరమా? ఇంకా 11 నెలలు. ఒక నెలనే పాతలు ఉన్నారు, 2 నెలలకు ఒకసారి సంఘాల తరపున మారుస్తారు. ఇప్పుడు మేమేం కాదు, 6 ఉంటాం మేము. బడి లేదు, పిల్లలు ఎగ్జామ్ అయినా పిల్లలు వెళ్ళిపోయారని ఒక ఆరం ముగ్గురం ఉంటున్నాం. 6గురికి మాకేం పడుతున్నాయి? అందరు వచ్చి ఉంటే ఏముంది, అందుకని మీరు ఎట్టయితే మొత్తం మీద అయితే వదిలిపెడతారు. 2 వస్తురా, 3 వస్తురా, వాళ్ళు ఆగుతురా, మీరు వస్తురా, పని అయితే ఆగుతలేదు. కాకపోతే మీకు జీతాలు అయితే ఇంట్లో 4గురికి జీతాలు, 2కి లేవు. అయినా మేము అదనంగా ఉంటున్నాం. ఎందుకు మరి 4గురికి జీతాలు? 6 అని బడి మొదలు పెట్టిన కాడ నుంచి 6 అని ఉంటురంట. మేము 6 అని ఉన్నాం. పడతాయి, కూర్లు పడుతున్నాయి. అంటే ఈసారి గప్పుడన్నా మరి వాళ్ళకి ఏం పడ్డాయి. కానీ ఇప్పుడు మాకైతే 6 పుణ్యకారం అవుతుంది. 3 సార్లు గుడ్లు బేస్తానం, బగారా, ఆలుగడ్డ, వంకాయ అన్న కూడా చేస్తలే మేము చేసి పెట్టినట్టు అట్లా చేస్తున్నావు. మరి బిల్లులు లేవు. కానీ బిల్లు అయితే లేదు. బిల్లు ఏమవుతలేదు. ఏమన్నా ఉన్నాయా? భూమి గిట్టుందా మీకు? ప్లాట్ ఉండేది అట్టలేనమ్మా. ఇల్లు గిట్ట నేను ఇప్పుడు ఏడ ఒక్కర్ర జాగా, ఒక్కర్ర రూమ్ ఉంటదిగా, అది అమ్ముకున్న 2-3 లక్షల దాకా వస్తున్నాయట. ఉంటే అమ్మి పెట్టురమ్మా. నా మాట నువ్వు మాటలు కాదు, ఉన్నాయి అగో మంచిగానే ఉన్నాయి, చిక్కుడుగా గింజలు. ఏవకాడుంది, ఆవకాడుంది, ఇవి కూడా అయిపోయిన దాకా వదిలి పెడుతూనే ఉంటారు మా పిల్లలకు. మీ కడుపులో పుట్టే పిల్లలే చూపిస్తారు ఈ గవర్నమెంట్ సంగతి ఏందో, లెక్కేందో. జర ఇప్పుడు అలా చూస్తా, జర అవతల వెనక మాట్లాడతా. కానీ మీకు మాత్రం ఒక రూమ్ కావాలి, వండుకునేటందుకు మంచి రూమ్ కావాలి. ఇవి వండిపోయి మళ్ళీ అవి చేయాలా? మీరిద్దరు 5 నెలలు అవుతుంది జీతం పడలేదు. అందులో మెటీరియల్ మొత్తం మాదే.
ఈ బిల్డింగ్ సరిపోయేది పొరకలు బిజిగ్ పౌడరు పీనాయిలు సరుపు ఇవన్నీ మా చేతికి ఉంటది తెచ్చి మేమే తెచ్చి అక్కడ నుంచి రూల్స్ అట్నే వచ్చిందంట అట్లనే తెచ్చి మేము కాదు నాకు చిత్రం అవుతుంది ఎంత జీతం వచ్చేది తెలియదు నాకు ఇద్దరికి ఏం పడతాయో కూడా మాకు తెలియదు నెలకు ఖర్చు అనేది చేతుకుంటారు రాసి పెట్టుకుంటున్నాం ఖాతా జీతం బలంగా తెచ్చిస్తా తెచ్చియాలి నమ్మిండు ఇదే పాత నెలకు 3000 వస్తుంది అయ్యా ఇక ఇలా చూసారుగా మరి అన్నిట్లో నడిపిస్తారు అంతే మరి గవర్నమెంట్ ఎందుకు ఎవరి కోసము ఎక్కడి కోసం అమ్మా అవును మరి రోజు 600-700 వస్తాయి 1000 రూపాయలు 1100 పత్తి ఏరుతుంది కీలకు జీతం ఎంత వచ్చేది కూడా మాకు తెలియదు పోలిస్తారు మరి ఒకళ్ళు వస్తే ఇప్పుడు ప్రిన్సిపాల్ మేడం చైర్మన్ అకౌంట్ లో పడతాయంట వస్తే మీకు వాళ్ళు ఇస్తారు మాకు ఇంకా ఒక్క నెలది కూడా ఎత్తాం అయితే ఎంత కూడా తెలియదు 5 నెలలు ఇప్పుడు మాకు ఎంత పడేది తెలియదు సాకి చేసి దొరలకు మాల మాది గొల్లం ఎట్లా చేసినాం అప్పుడు అదే పరిస్థితి ఉంది ఈ బడికి కూడా అప్పుడు ఎక్కి సాకి చేయలే పెద్దలు వెనకట మన తాతలు అయ్యా తాతలు ముత్తాతలు ఎట్టి సాకిరి చేసారు దొరల కాడ మోడల్ స్కూల్ కూడా అప్పటి కోటలు ఎట్టున్నాయో ఇప్పుడు ఇది అంత పెద్ద కోట లెక్క కట్టారు ఈ కోటలో మీరు ఎట్టి చేస్తారు మీకు జీతాలు గీతాలు లేవు మీరు ఎట్టి చేయాల్సిందే ఉచ్చుకుంటాల్సిందే అంతే ఇక మీరు గవర్నమెంట్ కి ఎట్టి చేయాలమ్మా తప్పదు ఎండకు ఎంతురు కాబట్టి మీకు చల్లగా ఉండాలని రేకులు వేసారు ఏందా పొగ కోతుల బాధలు వేస్తున్నట్టుగా అదే ఇప్పుడు చూస్తుందా ఏందమ్మా ఏంది సంఘాలు ఉండాలి చెల్లెళ్ళు మంచిగా పెద్ద చేస్తా అప్పులు లేకుండా చేస్తా అని ఇప్పుడు అప్పులు చేసుకొని ఎత్తున కూర్చుందాం అని చెప్పు వాళ్ళు చెప్పారు ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మనిషిని పెట్టిర్రు ఇంట్లో సంఘానికి ఒక మనిషిని పెట్టిరు సంఘం తరపున అని సంఘానికి ఒక మనిషి 6 సంఘాలకు 6 చిన్నపల్లి 3 సంఘాల తరపున వాళ్ళు 3 హై స్కూల్లో చిన్నపల్లి 2 ఇక మరి సంఘాల తరపున సంఘాలు పెడితే మేము ఆరిపోతున్నాం నీకు కూడా ఉన్నాయి కదా షోలో కమరాదు నేను ఇవే చూస్తున్నా ఎప్పుడు అమ్ముతారా వీళ్ళు ఇది కూడా అమ్మి ఇంటికాడ ఒక రూమ్ కి తుట్టి అది కూడా కుదబెట్టాలి అమ్మాలే మస్తు పైసలు రియల్ ఎస్టేట్ రేటు పెరిగి గీత బాత్రూమ్ అంతా జాగా అమ్మినా 1-2 లక్షలట అది అమ్మి వదిలిపెట్టరు ఇక మరి మీ బాధలు అట్టున్నాయి అమ్మా ప్రజలారా చూస్తురుగా అమ్మా మీ బాధలు మీ మాటలలో తెలుస్తుంది మాకు ఆవేశం ఎందుకంటే రాలేదు కాబట్టి ఇంత బాధ ఉంది వస్తే మీరు గిట్టెందుకు నక్కి వెనకకు నంగాడుదురు ఇది తెలుస్తుంది మొఖాలు గుర్తుపడతాం ఏం ఊకోము అది కథ చూస్తురుగా ప్రజలారా వీళ్ళ సంగతి చూడు సంఘాలు అని సంఘానికి మనిషి అని సంఘంలో ఇరకబెడితే అవురమ్మా సంఘంలో ఇరకబెడితే ఇక ఈడ వంతుర్రు అప్పులు పప్పులు ఉప్పులు నిప్పులు అన్ని తెచ్చి ఈడ వాళ్ళు రేగుల కింద రూమ్ గది లేదు మోడల్ స్కూల్కి ఇలా 700 మంది పిల్లలు చదువుతారట ఆ పిల్లలకు వండి పెట్టాలి అమ్మా ఏంది ఏం కథ అర్థం పార్థం ఏమైనా ఉందా ఈ ప్రభుత్వానికి కళ్ళు కనిపిస్తున్నాయా మరి ఇంట్లో చదివే పిల్లలు అనుకుంటురా జంతువులు అనుకుంటురా అర్థం కాలేదు మరి ఇంట్లో ఇచ్చే తల్లిదండ్రులకు చెప్తున్నాను నేను సూచన మరి మీ పిల్లలు పోతురు కానీ వదిలేసి ఊకుర్రా మరి ఇది బయ బందరకొట్ట ఏందో చూడలే ఇంకా మీరు దాని అవతారం చూడాలి మీరు చూస్తూనే ఉండండి దీని సంగతి ఇంకా పిల్లల కాడికి పోయి గట్టిగా ఏమేమి ఉందో అలా కాడికి చెప్తా మీకు అయ్యా పిల్లలు కాడుకునేది మరి ఇప్పుడు ఎండాకాలం సెలవులు బంద్ అవుతాయి కదా బళ్ళు బంద్ అయినాక ఇవి తయారవుతాయట అని బంద్ అయినాక రేపటి నుంచి వచ్చి కడుక్కుంటానికి అవుతుందట ఇన్ని రోజులు ఎట్టు పొలంలో వచ్చి అమ్మ ఇండకెళ్ళి పోస్తుంది ఏంది ఇది పొక్కలకెళ్ళి వస్తాయి నీళ్ళు అంటే నల్లాలు ఫిటింగ్ కొత్తగా కడుతురు అయ్యా ఇది అంత కూడా దిగిరు ఇప్పుడు ఇది అనడం మళ్ళీ బళ్ళు తెరిచినాకప్ప ఇప్పుడు కాదు ఇదేంది మాట పెట్టిరా మరి పిల్లలు ఈ విధంగా ఇక్కడికి వస్తే మరి మంట రాకితే సెగ మనకేట రాకుతుండే పరి దూరం బా ఇక పాలిస్తే దోద్ర పడితే అంత పాలు తగ్గాల
నీళ్ళు ఇక జర్ర కొత్త పాత చేసినట్టుంది అయ్యా. ఇక మీరు అందరూ ఇంటికి పోతున్నందుకు మంచిగా చేసినవి అంటే ఉన్నప్పుడు కాదు ఇంటికి పోతారుగా. మరి నీళ్ళు కోతులు చల్లగా పడినగా దీంట్ల మీద ఇటువా పైన అటు ఆడికి చేరినాయి అయ్యా. ఇక జర అవుతున్నాయి కానీ ఇక ఇలా కష్టాలు బిష్టాలు మస్తుకున్నాయి అయ్యా. ఇవి చెప్పుకుంటే మొడలు తక్కువ శాతాలు ఇవి అంట. మెట్లు బ్రహ్మాండంగా కట్టారు. ఇంత పెద్ద పైకి ఎక్కినట్టే ఉంది. నేను ఎర్రకోట మీదకి ఎక్కినట్టే ఉంది నేను. ఓ కథ ఈ ముసలి ఇంత పైకి ఎక్కించిన ప్లాన్ మీరు. ఓ కొడుక నాకు చెమటలు వచ్చే దెబ్బకే అయ్యా. ఓ నాయన ఏ రూమ్లో ఇప్పుడు కొత్త బిల్డింగా అట్లా కడుతున్నా. కొత్త వైరింగ్ వేస్తున్నట్టు బిల్డింగ్ అంటే ఇవి షార్ట్కి రావా వైర్లు? టేప్ వేయాలగానే కరెంట్ కనెక్షన్ ఉందా లేదా దీంట్లో? బంద్ చేయొచ్చు. ఇది అక్కడ లోపలికి పెట్టరు జరే పిల్లలు ముట్టుకునే దీంట్లో కల్లా అండ పెట్టరు లోపలికి వెళ్ళా. ఇక కోతులు కూడా వీక్తాయా ఏంటిది? ఎరగాలి ఇట్లా ఎరితేనే మంచిది. అది కోతులు ఇది మన బడి ఇది కథ ఇట్లా ఓయా. ఈ పక్క ఉంది ఓ పక్క లేదు. ఇతల పక్క ఉంది అతల పక్క లేదు. ఇక బాధపడాల్సిందే తప్పదు. మన పిల్లలుగా చదివేది ఇంట్లో ఈ బడి దీని అవతారం. దీన్ని కట్టినప్పుడు ఎన్ని లక్షల కోట్లు కావచ్చు. ఆయా పిట్టగూళ్ళు పెట్టినాయి కానీ ఆ మెయిన్లా భయా ఇది పిట్టని జర వచ్చినట్టు అవుతుంది. పిట్ట గూడు చూడరు ఇంట్లో మీకు ఉబ్బరిస్తుంది. ఎన్నో క్లాస్ ఇది? 6th 6 ఇట్లా బి అంటే రెండు రూములు ఉంటే ఇదొక రూము. అలా అది రావా? ఓ నీ అమ్మ ఇదేందిరా? కాదు ఇప్పుడు అమ్మ షరపా. ఇప్పుడు ఇది ఏంది? ఇది ఇప్పుడు ఇది చాట్ వస్తుందా? ఇది ఇట్టదేడిందేమా? ఏందా ఇది? ఇది అర్థం పర్థం ఉందా దేనికి? ఓ అమ్మ అది వద్దు ఆయన. మీరు ఇటు పోకరు మీరు దాని కాదు పోకరు ఇక్కడ. అది ఏందా దాని రెక్క లేదు, దానికి ఫ్యాన్ లేదు. ఇవన్నీ కింద రూములు ఉన్నాయి. మళ్ళీ బాగా చేపించేది లేదు. ఇవేంటి భయ్యా? ఈ బ్యాటరీలు టీవీ బ్యాటరీలా? భయ్యా ఇక్కడ ఇప్పుడు ఈడ పోయేవి ఇవి అట్నే తేలినాయి. అవి ఆడ అట్నే తేలినాయి. మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి? మరి ఇట్లే ఉన్నాయి. 3 అంటే 6వ తరగతి. ఇప్పుడు మీరేమో 8 అంటే 2 ఏళ్ళు ఇది 3 అయిపోయింది. నాయన కిందికి వారే కిందికి వారే. అయ్యా ఇక్కడ చూడయా, ఇక్కడ ప్రతి రూమ్లో ఇట్నే ఉన్నాయి. వేలు ఉన్నాయి. ఇగో ఈ పిల్లలు ముట్టుకుంటే వాళ్ళ కరెంట్ సరఫరా ఉంటే అవ ఆడ వచ్చనే ఇది ఏంది పిల్లల బాధలు. ఇక ఫ్యాన్ లేదు. ఇవన్నీ కింద స్టోర్ రూమ్లు ఉన్నాయి. మరి అయ్యా మంచిగా ఉంది. మరి ఏం కాదు బ్రహ్మాండంగా ఉంది. మీకు వచ్చే చదువుకోవడానికి రాదు.
వైఫై తాళతోడు ఇగో ఇట్లా కట్టారు. అదే అదే ఓ నాయన ఇక్కడ చూడయ్యా, ఇదేంది పిట్ట గూడలేందా? పిట్టలు గూడలే అని రాయ్యా రా. ఇంత ఇది గలీజ్ ఉంది సాయి. ఇవా ఈ పిల్లలు ఎందుకు ఇట్లా చేసినాయి అన్నట్టు ఇవంతా గలీజ్ వ్యవహారం ఉంది. ఇది స్కూలా ఏంది అవ్వ? అక్కడవా ఇలా పక్కదారు పిల్లలు మీరు ఇలా చేతులు పెట్టారు నీ ముదన. అగో ఒక్కటన్నా ఏమన్నా కటకలు ఏంది కథ పాడుగాను. ఇది ఏమన్నా స్కూలా? అగో అంటే లైన్ బంద్ ఉంటుందా ఇది? మీరు అవతల వారు ఇక అంతా ఇక ఒకటి చూస్తే చూసినట్టు అంత అద్దా. ఇక అయ్యా దీని మెటీరియల్ కిటికీ లేవు అంతా నడు. ఇది కథ అయ్యా. ఇగో ఇదేంది బోర్ గిట్టేస్తే బోర్లో వెళ్తుందిగా ఇంత మచ్చి సున్నం ముగ్గు వేసుకుంటా అనుకో. పిల్లలు వెళ్ళిన ముగ్గు గిట్ట వేసుకోవాలని పెట్టినట్టుంది. ఈ బండలు తీసి 2 గెలగిచ్చి ఇగో ఇది అవతలకి ఇవతలకు. ఎందుకంటే కరెంటు అవతలంగా పోతట్టుంది, ఇవతలంగా వస్తట్టుంది. కరెంటు అవతలకి కొన్ని వైర్లు, ఇవతలకి కొన్ని వైర్లు. ఇదేమైందా సుస్తురుగా ప్రజలారా, మరి ఈరోజు మరిగూడెం మండలంలో మరి మోడల్ స్కూల్కు రావడం జరిగింది. మరి ఈ మోడల్ స్కూల్కి వచ్చి ఇదే పిల్లలని ఏంటంటే ఇప్పుడు సెలవులు దగ్గర పడ్డాయిగా, అందుకే కొద్దిమంది వచ్చిర్రు. కొద్దిమంది వచ్చినా ఈ పిల్లల్ని ఇక్కడ పెట్టి మరి అడుగుకుంటూ వీళ్ళు చదువుకునే రూములు అన్నీ తిరిగినాం. అన్ని రూములు తిరిగితే ఒక్క రూమ్ కూడా బాగలేవు. అదేంది కరెంటు స్విచ్లు అన్నీ వలిగిపోయినాయి. కోతులు వస్తాయట, తలుపులు ఇరుగా కొడతాయట, కిటికీలు ఇరుగా కొడతాయట, పిల్లల మీదకి ఎగబడతాయట. మరి ఇటువంటి బాధలు ఉన్నాయి. వాళ్ళు టాయిలెట్ రూములు ఉంటేనేమో అవేమో అట్లనే ఉన్నాయి. ఆ నీళ్ళల్లో ఉంటే నీళ్లు కోతులు ఎరుగుడు, మొత్తం గలీజ్ వ్యవహారం ఉన్నది. మరి తల్లిదండ్రులుగా మీకు నేను చెప్తున్నా, ఈ మరిగూడెం మండలంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులకు చెప్తున్నా, మీరు బడికి పంపించగానే సకదానం కాదమ్మా. మరి చేతులు దులుపుకొని పోయిరు మా పిల్లలు అని అనుకుంటుండొచ్చు. మరి పిల్లలు ఏ విధంగా చదువుతారు, ఎట్లా చదువుతారు అనేది ఎంత ముఖ్యమో, మరి ఉండు కూడా ఎట్లా ఉంటారు, ఆ బడి ఎట్టుంది, ఆ రూములు ఎట్టున్నాయి, వాళ్ళు తాగే నీళ్ళు ఎట్టున్నాయి, భూమి ఎట్టుంది, ఇవన్నీ చూసుకోవాలి. ఊగలే చేతులు దులిపేసుకొని ఇంటికాడ పోతురుగా అంటే కుదరదు. పిల్లల ఆరోగ్యాలు ఉండాలి. ఏం తిండి తింటారు, ఏం నీళ్ళు తాగుతారు, ఎట్లా చదువుకుంటారు, ఊరికనే చదువు రాదు. అందుకనే తల్లిదండ్రులకు చెప్తున్నాము. మరిగా ఇది కోట్ల రూపాయలు పెట్టిన స్కూలు, కోట్ల రూపాయలు పెట్టి కట్టిరు దీన్ని. మరి కోట్ల రూపాయలు పెట్టిరు, మోడల్ అని మోడల్ చూపించారు మనకు. మరి ఈ గవర్నమెంట్ మోడల్ చూపించింది కానీ పైన చూస్తే పటారం లోన లొటారం అన్నట్టే ఉంది. మరి ప్రజలారా, మరి గవర్నమెంట్కు కళ్ళు కనిపిస్తున్నాయా కనిపిస్తలేయా, దీనికి పైన అధికారులు లేరా తెలియదు. ఇక ఈ సంగతి అంతా చూసి ఇంట్లో ఉన్న మేడాల మీదనో సార్ల మీదనో ఇంట్లో పనిచేసేటోళ్ళ మీదనో గరుగుర్ర అంటే కుదరదు. మీరు గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఒకసారి చూసి మరి ఆ రూములు ఎట్టున్నాయి, ఆ కుర్చీలు ఎట్టున్నాయి, తలుపులు ఎందుకు ఇరిగినాయి, కిటికీలు ఎందుకు ఇరిగినాయి, ఇంట్లో ఉన్న పిల్లలు ఎంతమంది, వీళ్ళకు ఎన్ని మూత్రశాలలు ఉన్నాయి, అవి ఉన్నాయా, అలా మంది ఎంతమంది ఉన్నారు పిల్లలు. ఇప్పుడైతే ఇలా 10-20 మంది ఎవరు, ఇంట్లో 700 మంది ఉంటారట. 700 మందికి ఆడ 5-4 బాత్రూములు ఉంటే సరిపోతాయా? మళ్ళీ నీళ్ళు లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ కాడ బోర్ వేస్తే ఆడికి వెళ్ళి పైప్ లైన్ తోటి ఇంట్లోకి నీళ్ళు వస్తాయట. ఏంది ఇది? ఇంత పెద్ద స్కూల్ కట్టి ఇంట్లో ఒక బోర్ ఉండదా, నీళ్ళు ఉండయా? మరి ఏం తాగి బతారు అనుకుర్రు ఈ పిల్లలు? ఎవరైతే ఏంది, సస్తేంది, బతికేంది, చదివితేంది, చదువుకుంటేంది అనుకుర్రా ఈ ప్రభుత్వం? ఏమనుకుంటుంది అసలు? ఏ ప్రభుత్వం అయినా ఇదే కాదు, ఏదైనా మా పిల్లలు చదువుకున్నారు. మోడల్ స్కూల్ అంటే సబ్బండ కులాల పిల్లలు వచ్చి చదువుతారు సారు ఇంట్లో.
మీ పిల్లలు ఏం చదవరు. మీరు పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిపిస్తారు, ఫీజులు కడతారు, మంచిగా ఉంటుంది. మిమ్మల్ని మేము పన్నెత్తి మాట్లాడంగానే మా పిల్లల సంగతి ఏందని, ఏంది బాధ? మేము మిమ్మల్ని అడగలేదా? నేను అడిగినా సపోర్ట్ చేయరు. మీరు అడిగితే ఏమన్నారు? మీ స్కూళ్ళల్లో ఏ ప్రాబ్లం ఉందో అది చెప్పారు. కిటికీలు ఇరగొట్టారు అన్నారు. చూసినాగా నేను ఇరిగినాయిగా. కోతులు వస్తున్నాయి అన్నారు. వచ్చినాయా రాలేదా? కోతులు వచ్చినాయిగా. కరెంటు స్విచ్లు వైర్లు వేలు ఉన్నాయా లేవా? బాత్రూములలో నీళ్ళల్లో కోతులు ఎరిగినాయా లేవా? అన్ని ప్రాబ్లాలు ఉన్నాయిగా. మీకు వంట వండి పెట్టే తల్లులు ఆ ఎండకాడ వంటుంటే వాళ్ళకు 2 రేకులు వేసారు. కాకపోతే మరి వంట వండి పెట్టే ఇంతమంది పిల్లలకు వంట తల్లులకు ఒక రూమ్ కట్టేదా? ఇది గవర్నమెంటా? ఇది ఒక రూమ్ ఉండదు వాళ్ళకు. వాళ్ళకి జీతాలు వస్తలేయట. ఇంకొక నెల అయితే సంవత్సరం అవుతుందట. నెల అయితే సంవత్సరం అవుతుందట. జీతాలు లేవట. ఏమంటారు ఇది? దీన్ని ఏమన్నా, నాకు నోటికి వేరే వేరే మాటలు వస్తాయి. దీన్ని ఏమంటారు అని ఒక్కసారి మీరే ఆలోచించరు సార్లు. మన కోరు మునుగోడుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిగా. మనకు దేవుడితో సమానం ఆయన. దేవుడు ఎక్కడనో ఉంటాడేమో, మనం లోపల ఉంటాడు, ఇంట్లో పెట్టుకుంటాం. ఆ దేవుడిని కాదు మనకి. ఇప్పుడు కంటికి కనపడే దేవుడు ఎవరు? ఇప్పుడు మనందరం అందాం, ఓ రాజగోపాల్ రెడ్డి సారు, మా గౌరవశ్రీ ఎమ్మెల్యే గారు ఈ మోడల్ స్కూల్లో సబ్బండ కులాల పిల్లలము మేము చదువుకుంటున్నాం సార్. మాకు కూర్చుంటే కుర్చీలు కానీ, కిటికీలు కానీ, కటకలేస్తే వైర్లు తేలి ఫ్యాన్లు తిరగటం లేదు. ఇటువంటి ప్రాబ్లాలు ఉన్నాయి. మేము ఇంట్లో 700 మందిని చదివినా మా పిల్లల తగ్గట్టు బాత్రూములు లేవు, టాయిలెట్ రూమ్లు లేవు, మాకు నీళ్లు సరిగ్గా లేవు, మాకు కృష్ణా వాటరా ఫిల్టర్ వాటరా రావు. ఎంఆర్ఓ ఆఫీస్ కాడ బోరేస్తే ఆ నీళ్లు ఇందులోకి వస్తే అవి ఫిల్టర్ చేస్తే వారానికో నెలకో 2 సార్లు అడిగితే ఆ నీళ్లు తాగి చదువుకుంటున్నాం సారు. మమ్మల్ని ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి చూడండి సారు. ఎందుకు అడుగుతున్నామంటే మీరు మా గౌరవశ్రీ ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి సార్ గారు మా తల్లిదండ్రులు ఓట్లేస్తే మీరు గెలిచారు సారు. అందుకే మేము ఏమడుగుతున్నామంటే రాష్ట్రంలో మీ పేరు మంచిగుంది సారు. అందుకే మా మోడల్ స్కూల్లో కూడా మాకున్న బాధలు మీరు పట్టించుకొని మీ పిల్లలు ఎట్లా చదువుకుంటారో అటువంటి బడిలాగా తయారు చేయండి సారు అని 2 చేతుల దండం పెడుతున్నాం సారు. మా బాధ పట్టించుకోండి సారు. మేము ఇవన్నీ అన్నామని మా సార్ల మీదనో టీచర్ల మీదనో ఫోర్స్ పెడితే బాగుండదు సారు. మీ పైన అధికారులు ఏం చేస్తున్నారో జిల్లా కలెక్టర్ కానించి అక్కడ కన్ను తెరిచి చూడండి సారు అనాలి. జిల్లా కలెక్టర్ కాయి, పై అధికారుల కాయి ఒక కన్నేసి చూసి మా సమస్యలని బాగు చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం రాజగోపాల్ రెడ్డి సారు. మేము రాగానే మాకింత రోజు అన్నం వండి పెట్టే తల్లులు, ఆ తల్లులకు సంవత్సరం అయిందంట జీతాలు వస్తలేదంట సారు. వాళ్ళ బాధలు కూడా చూడండి సారు. సారు మళ్ళీ జూన్లో తెరుస్తారు మా బడి.
జూన్ జూలైలో వస్తాము సారు. జూలైలో ఎవరు వస్తారు? నేను వస్తా. మీరు జూన్లోనే వస్తారు, నేను జూలైలో వచ్చి మళ్ళీ ఈ మోడల్ స్కూలు అప్పటి వరకల్లా అద్దమోలుగా ఉంటుందా ఉండదా? రాజన్న మన గౌరవశ్రీ ఎమ్మెల్యే గారు, మీరే బాధ్యత, మీరే మా దేవుడవు, అందుకే మీరు మంచిగా చేయాలని మా పిల్లల సబ్బండ కులాల పిల్లలని చూడండి సారు. మీకు దయచేసి వేరే తిరిగి అపార్థం చేసుకోకురి, వేరే తిరిగి అనుకోకురి. మీరు మా ఎమ్మెల్యే గారు కాబట్టి అడిగే హక్కు మాకు ఉంది కాబట్టి మిమ్మల్ని మేము అడుగుతున్నాం. మా పిల్లల చదువులు సంధ్యలు అన్నీ బాగుండాలి. రూములు లేవు, కాకపోతే మీరు వచ్చి చూడండి సార్. ప్రిన్సిపాల్ సార్ మేడం కూడా ఉంటుంది ఇందులో, వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. మరి పైనుంచి వచ్చే ఏమన్నా ఉంటాయి కదా సారు, ఊరికేనే అవుతుంది సారు బడి. ఈ మోడల్ స్కూల్ అంటే ఉత్తుతుందా? ఇది 2 అరలా 3 అరలా ఇది? ఈ మండలం మొత్తం పిల్లలు చదువుకునే పెద్ద స్కూలు బడి. మరి ఇంట్లో ఎట్టెట్టుంది ఏం కథ అవన్నీ మీ కాళ్ళతోడు చూస్తేనే. అయ్యా మయ్యగారు రాజగోపాల్ రెడ్డి సారు, మిమ్మల్ని పదే పదే అడుగుతున్నాం. ఎందుకంటే మా మునుగోడు ఎమ్మెల్యే గారు నువ్వే, మా బాధలు గాథలు నువ్వు తీరుస్తావే. ఎందుకంటే మా ఓట్లతోటి నేను గెలిపించుకొని రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టినావు సారు. చూస్తూనే ఉండండి ప్రజలారా. ఇలా తల్లిదండ్రులకు చెప్తున్నా, మొట్టమొదలుగా తల్లిదండ్రులుగా మీరు బడికి పంపిరు, కానీ మీ తల్లిదండ్రులు ఏందో ఒకసారి మీ పిల్లలు ఇట్టనే చదువుతారా? మీ పిల్లలు ఉండే బళ్ళు ఇట్టే ఉంటాయా? మీరు ఓటేసి గెలిపిస్తారు కానీ అడగపోతురమ్మా. మనలో ఎవరు పట్టించుకోరు తల్లి. వెనకట మన తాతలు ముత్తాతలు ఎట్టి చేసి వచ్చిర్రు. ఇప్పుడు ఇదే బడిలో ఈ కోటలో ఎట్టి చేసి 120 పెడతారట, జీతం లేదు సంవత్సరం దాకా. అప్పుడు ఆ ఎట్టి, ఇప్పుడు ఈ ఎట్టి. అందుకనే దయచేసి అర్థం చేసుకోండి ప్రజలారా. మరి రాజ్యాంగకు ముందుగా మీరు కూడా అర్థం చేసుకోవాలని ఈ తల్వార్ తాత టీవీ ద్వారా మీకు విన్నపిస్తున్నాం. ధన్యవాదాలు సార్. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. ఏంది ఇప్పుడు ఏం పని చేస్తావు నువ్వు ఈ మోడల్ స్కూల్లో? నేను హాస్టల్ వాచ్మెన్ సార్. ఇది ఈ హాస్టల్కు? హాస్టల్ వాచ్మెన్ ఒక్కదాన్నే సార్. ఒక బాత్రూమ్లు కడిగేది నేనే, ఊడ్చేది నేనే, 24 గంటలు పని చేసేది నేనే. మళ్ళా ఇక ఇవి ఎవరు పట్టించుకునే లేదు. ఇక ఏం చేయాలి సార్? అందులో జీతాలు కూడా తక్కువ జీతాలు. ఎంత వస్తుంది? 30-40 నీకు రాదు సార్. ఎంత వస్తుంది? ఇన్ని పనులు చేస్తున్నావు, బాత్రూమ్ నువ్వే అంటావు, వాచ్మెన్ నువ్వే అంటావు, 24 గంటలు అంటావు, అంతగానో 30,000 అన్న రాదా? 30,000 ఎక్కడ సార్? 6,700. 6,700 పని చేస్తున్నాం. ఇంకా చాలగానే మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఎమ్మెల్యే కాడికి పోయినాము, ముఖ్యమంత్రి కాడికి పోయినాము, ఎడ్ల రమేష్ కాడికి పోయి ఎన్నో సార్లు తిరిగినాం. ఎవ్వరు పట్టించుకుంటలేరు. మేము పేద బతుకులు బతుకున్నాం సార్. పేద బతుకులు బతికినందుకు మా మీద జర దయ చూపుతారేమని మేము కోరుకుంటున్నాం మిమ్మల్ని. ఇల్లు లేదు, ఏం లేదు సార్. రేకులు ఇల్లు 2 అర్రలు, మాకు గుంట లేదు, 2 అర్రలు లేదు, రేకులు ఇల్లు 2 అర్రలు ఉంది సార్. ఎన్ని సార్లు తిరిగినాం. ఇక రేకులు మరి ఏడున్నాం సార్. కష్టం చేసి పొద్దున్న దాకా ఎక్కడ పోవాలి? ఇక మా పరిస్థితులు బట్టి జర వచ్చిందా? ఇంతకు 6,000 జీతం అన్న వచ్చిందా? ఇక వచ్చింది సార్. మొన్న వేసిరు జీతం. మొన్న జీతం ఎక్కువ అయితే అయ్యేది లేదు. జీతం ఎక్కువ లేదు. ఏమన్నా జీతం పెంచుతాడేమో అని కోటి ఆశల వినున్నాం కానీ పెంచుతలేరు సార్ జీతం. కాదు ఇస్తే సారు. అమ్మా నీది? అమ్మా నీ పేరు? నమస్కార్, నా పేరు ఈద నందీశ్వరి. నేను మరిగూడ మోడల్ స్కూల్లో చేస్తా, అటెండర్ గా చేస్తా. ఇన్ని రోజుల నుంచి స్వీపర్ పని నేనే చేసిన, అటెండర్ పని నేనే చేసిన, వాష్రూమ్ లో పని కూడా నేనే చేసిన. 3-4 నెలలు అవుతుంది పెట్టి రాలను. అట్లయినా నా కింద మొత్తం నేను ఊగుతా అటెండర్ డ్యూటీ చేస్తున్నా, స్వీపర్ పని ఇప్పుడు కూడా 4 నెలలు మాకు జీతాలు రాక. 4 నెలలు అవుట్ సోర్సింగ్ వాళ్ళకు 4 నెలలు అయ్యే. పీటీ సారు, కంప్యూటర్ సారు, అటెండర్ కి, వాచ్మెన్ కి, నలుగురికి 4 నెలలు అవుతుంది సార్. జీతాలు లేవేం లేవు. సంవత్సరం ఒకటిసారి కుప్ప చేసి మాకు వెళ్ళాలి కదా సార్. కుప్ప చేసినా గానీ ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెడతాటుంది, అడగొలిగా తింటాటుంది, ఖరాబ్ చేస్తాటుంది. సార్కి అర్థమయ్యే అలాగే మీకు పిల్లలు ఇల్లు కుటుంబం గిట్ట ఉందా? ఇల్లు పిల్లలు ఇల్లు కుటుంబం ఉందా? ఉంది సార్. లేదని తెలుసు కాబట్టి వాళ్ళు ఇస్తలేరు. ఉంటే ఇచ్చినేమో మరి లేరనుకొని కుటుంబం ఇవన్నీ ఉంటేనేమో వాళ్ళకు కూడా నెలకి ఇన్ని పైసలు ఇవ్వాలి అని అనుకుందరు. వాళ్ళకి పిల్లలు ఎక్కడిది, వాళ్ళకి సంసారం ఎక్కడిది, మన లెక్క అనుకుని ఇస్తలేరు. ఏమో చీపాలని కూడా పెడితే బాగు సార్. ఏం చేయను, ఈ పని ఆ పని, ఒక 2 చీపాలని పెట్టుర్రి.
పెట్టివని సార్ నిమ్ పుణ్యం ఉంటది పుణ్యం ఉంటది కానీ చేసి వాళ్ళకే జీతాలు ఏమంటే 4 నెలలు 5 నెలలు పడుతుందమ్మా. ఇప్పుడు ఇంక ఇద్దరు తీసుకొని వచ్చి పెడితే జీతాలు ఇస్తాడంట. మరి ఒక్కరు చేసి వస్తున్నాం కదా సార్, అట్లయినా చేస్తున్నాం, తిండి లేకుండా చేస్తున్నాం కదా. అట్లా చేస్తుంటే ఇట్లా మళ్ళీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, మొక్కలు నొప్పులు బొక్కలు అరిగినాయి చేసి ప్రభుత్వం చేస్తలే ఏంటంటే వీళ్ళు చేస్తేంది సస్తేంది బాధ అయితే మాకేంది, వేసినాడు తినాలి నిమ్మలంగా ఉండాలి, వేసినాడు ఇచ్చినాడు తీసుకోవాలి. మీరు సపోర్ట్ చేయొద్దు. అడిగేటోళ్ళు లేక సార్, ఎవరన్నా అడిగి అక్కడ సార్ ఒప్పించి మాకు జర నెలకు వచ్చేటాడు చేసి మరి ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటేస్తే మరి బచ్చి గట్టి గుద్దు పారేస్తారుగా. చేసినాం సార్, ఏం చేయమంటాం ఇప్పుడు మళ్ళీ ఇస్తారేమో మళ్ళీ చేస్తారేమో అన్నట్టు మా బాధ మాకు. ఇంత ఎట్టి సాకిరి చేస్తున్నామే, ఇంత ఎట్టి సాకిరి చేసినప్పుడు మా బాధల కష్టాలు అందరు గుర్తుపడతారేమో, అందరు గుర్తుపట్టి మా కష్టం చూసి మాకింత ఏతనం పెంచుతారేమో అనుకున్నాం సార్ మేము. ఇక అంతేగాని వచ్చిపోతే కానీ చేస్తే చెయ్యరు లేకుంటలేదు పోండ్రి, చెయ్యకుండ్రి. అంత జీతానికి అయితే చెయ్యండి లేకుంటలేదు పోండ్రి, చెయ్యకుండ్రి. ఇంకో మీరు కాకుంటే ఇంకోరు వచ్చి చేస్తారు అని ఇట్లా మాట్లాడుతారు సార్. ఇట్లా ఉంటది. అయ్యా చూస్తురుగా ప్రజలారా, మన పిల్లలు చదువుతారు ఈ మోడల్ స్కూల్లో. మన పిల్లల కోసం అటెండర్లు, వంట పనులు, వాచ్మెన్లు వాళ్ళు శ్రమ పడుతున్నారు. మన పిల్లల లెక్క తన కనుక్కున్న పిల్లల లెక్క మనం ఇంటికాడికి వెళ్ళి పంపితే ఈడ వాళ్ళు అట్లా చూసుకుంటారు. చూసుకున్న వర్కర్లకి జీతం ఇవ్వలేని ప్రభుత్వం అయిపోయింది. ఇది జీతం 4 నెలలు పడుతుందా? 6,000 జీతం, 6,000 జీతం. రోజు పిల్లగానికి 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే తీసుకుంటలేరు పిల్లలు. అటువంటిది వాళ్ళు 6,000 జీతం అంటే నెలకి ఎంత, రోజు ఎంత? ఇదా వాచ్మెన్ 3 పనులు చేయాలంటే ఒక్కొక్కరు, అన్నీ వాళ్ళే. అయినా వాళ్ళకి జీతాలు సరిగ్గా లేవు, పర్మనెంట్ లేవు, ఏది లేదు. ఇప్పుడు ఇంకా అటెండరు 4 చేస్తారట, ఇంక 2 పెడితే బాగుండుగా, మా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది సారు, 4 నెలలు అయి జీతాలు రాక సార్ అన్నది. ఈ బాధలు గాథలు ఎవరు చెప్పాలి? మంచిగా చూడాలని ఈ ప్రభుత్వానికి కావచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కావచ్చు, మాకు ఎక్కడ ఆధారం లేదు. మీరే సారు, రాజన్న రాజగోపాల్ రెడ్డి సారు ఎమ్మెల్యే గారు, మీ నుంచి అవుతుందనే మా బాధలన్నీ మీకు చెప్పుకుంటున్నాం. మీరని ఒక కన్ను తెరిచి మాకు అయి చూడరి. ఇది నేను మీ తల్వార్ తాత టీవీ నుంచి మీకు విన్నవించుకుంటున్నా సారు.